మనం పాపులము, ఆయన రూపంలో మారిపోవాలంటే ఈ 3 జరగాలి. ఈ లోక యాత్ర ముగించుకొని మనం వెళ్ళేలోపు ఆయన రూపంలో మనం మారిపోవాలి, పరిపూర్ణతకు వెళ్ళిపోవాలి. ఆయన మనస్సు మన మనస్సు ఏకమైపోవాలి, ఆయన ఆలోచన మన ఆలోచనలు ఏకమైపోవాలి, ఆయన ఆలోచించినట్టుగా మన ఆలోచన మారిపోవాలి. తండ్రి మనసులో ఏముందో ఆయన చేతులలో వచ్చేంత వరకు ఈ సమయం జరుగుతూనే ఉంటుంది. ఆయన ప్రెషర్ వేస్తూనే ఉంటాడు, తిరిగి అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఓ యేసయ్యా స్తోత్రం ప్రభువా. ఒకసారి యేసయ్యతో మాట్లాడండి ప్రియులారా, ఆయనతో ముచ్చటించండి. చెప్పండి, ప్రభువా నేను మీ చేతిలో ఉన్నాను ప్రభువా, మా జీవితం నీ చేతిలో ఉంది తండ్రి. మీరు సర్వ కృపానిధికి దేవుడు తండ్రి, మీరు మా పరమ కుమారి తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నీ సాల మీద మేము ఉన్నాం ప్రభువా. నా కుటుంబం తండ్రి, నా జీవితం ప్రభువా నీ చేతిలో ఉంది ప్రభువా. ఇదిగో నా జీవితం ఈ లోకంలో లేదు, నా జీవితం నా స్నేహితుల చేతుల్లో లేదు, నా జీవితం నా బంధువుల చేతిలో లేదు, నా జీవితం నా బాస్ చేతుల్లో లేదు. నా జీవితం నీ చేతిలో ఉంది. నా జీవితం నీ సమక్షంలో జరుగుతూ ఉంది. నీ ప్రసన్నతలో, నీ సన్నిధిలో నా జీవితం జరుగుతూ ఉంది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవనం. మా దేవా